నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. రోజూ మనకు కనిపించే ఒక సాధారణ మెడికల్ షాప్ కేవలం మందులమ్మడమే కాకుండా ఒక ఫైనాన్షియల్ హబ్గా ఎలా మారుతుందో చూద్దాం. దీనికోసం ముందుగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంభాషణను పరిశీలిద్దాం. ఇక్కడ మనకు ఒక మెడికల్ షాప్ ఓనర్ శర్మగారు, అలాగే బ్లూ షర్ట్ వేసుకున్న ఒక కస్టమర్, అతనే మున్నాభాయ్ కనిపిస్తారు. శర్మగారు మందులిస్తూ ఏటీఎం కోసం అడిగిన వేరొక కస్టమర్ని పక్క గల్లీలోకి పంపిస్తారు. అది చూసి మున్నాభాయ్ అన్నమాట ఇది. అరే శర్మగారు, ఇలా మన దగ్గరకు వచ్చిన ఆదాయాన్ని కాదనుకోకూడదు. ఎంత అద్భుతమైన మాట కదా! ఒక వ్యాపారి చేజార్చుకుంటున్న గొప్ప అవకాశాన్ని ఇది సూచిస్తుంది. అసలు శర్మగారికి కూడా అప్పుడు అర్థం కాదు ఆదాయం ఏంటి అని. కాని కాస్త ఆలోచిస్తే నగదు కోసం వచ్చిన కస్టమర్ను అలా బయటకు పంపించేయడం వల్ల ఆ సమయంలో మన దుకాణానికి రావలసిన రద్దీని, వ్యాపారాన్ని మనం వదులుకుంటున్నట్లే లెక్క. మున్నాబాయ్ చెప్పినట్లు డబ్బులు డ్రా చేసే సదుపాయం మన దగ్గరే ఉంటే అదనపు ఆదాయం కూడా వస్తుంది కదా. ఇక్కడే మున్నాభాయ్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తాడు. అదే క్యాష్ విత్ డ్రాల్ పాయింట్. అంటే పెద్ద పెద్ద యంత్రాలు అవసరం లేకుండానే కేవలం ఆధునిక ఫిన్టెక్ సహాయంతో మన రోజువారీ దుకాణాన్ని ఒక మినీ ఏటీఎంగా మార్చేయడమన్నమాట. దీనికోసం మున్నాభాయ్ పరిచయం చేసిన యాప్ పే నియర్ బై. ఇది వినడానికి పెద్ద టెక్నాలజీలా అనిపించొచ్చు, కానీ వాడటం చాలా సులభం. కస్టమర్ల ఆధార్ నంబర్ లేదా డెబిట్ కార్డు ఉంటే చాలు, మన చేతిలో ఉండే మొబైల్ ద్వారానే కస్టమర్లకు డబ్బులు డ్రా చేసి ఇవ్వచ్చు. చూశారు కదా, ఎటువంటి ఖరీదైన సెటప్ అక్కర్లేదు. మరి దీనివల్ల అసలు లాభమేంటి అని శర్మగారికొచ్చిన డౌటే మనకు రావచ్చు. విషయమేంటంటే, ప్రతి విత్డ్రాల్ పైన మంచి కమిషన్ వస్తుంది. పైగా కస్టమర్లు వేరే ఎక్కడికో వెళ్లకుండా మన దుకాణంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు మన దగ్గర ఇతర వస్తువులు కొనే అవకాశం కూడా పెరుగుతుంది. ఇది ఒక స్థిరమైన అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఒక్కసారి మునుపటి పరిస్థితికి ఇప్పటికీ తేడా గమనించండి. ఇంతకుముందు కేవలం మందులు మాత్రమే అమ్మేవాళ్లు కస్టమర్లను బయటి ఏటీఎంలకు పంపేవాళ్లు. కానీ ఇప్పుడు మందులతో పాటు క్యాష్ విత్డ్రాల్, ఇన్సూరెన్స్ వంటి సేవలు అందిస్తూ అదనపు కమిషన్ పొందుతారు. ఒక సాధారణ దుకాణం ఒక ఆధునిక ఫైనాన్షియల్ హబ్లా మారిపోతుంది. ఇక్కడే మున్నాభాయ్ మరో ట్విస్ట్ ఇస్తాడు. కేవలం ఏటీఎం మాత్రమే కాదు శర్మగారు, తక్కువ ప్రీమియం, ఎక్కువ కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ కూడా కస్టమర్లకు ఇప్పించవచ్చు అంటాడు. ఆ మాట వినగానే శర్మగారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఏంటి, నా మందుల షాప్ నుండే క్యాష్ విత్డ్రాల్ మరియు ఇన్సూరెన్స్ రెండు ఒకేసారా అని ఆయన అవాక్కవుతారు. ఇందులో ఉన్న ఒక గొప్ప విషయాన్ని ఆలోచించండి. ఒక పక్క మన చుట్టుపక్కల ప్రజలకు అత్యవసరమైన మెరుగైన కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ను సులభంగా అందిస్తూ వాళ్ల దీవెనలు పొందవచ్చు. మరోపక్క అదనపు ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. వ్యాపార వృద్ధి, సామాజిక బాధ్యత కలగలిసిన అద్భుతమైన విధానమిది. ఇదంతా వినడానికి బాగుంది, కానీ నిజంగా పనిచేస్తుందా అనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు భారతదేశం అంతటా 7,50,000కు పైగా దుకాణదారులు పే నియర్ బైతో చేరిపోయారు. అవును, లక్షల్లో. వీళ్లంతా కోట్ల మంది కస్టమర్లకు సేవ చేస్తూ అదనపు ఆదాయాన్ని గడుస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ఈ మార్పు జరగడం నిజంగా ఒక విప్లవం. అంతేకాదండోయ్, ఈ విస్తరణ ఎలా ఉందంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కలుపుకొని 16,700 కంటే ఎక్కువ పిన్ కోడ్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అంటే కేవలం నగరాలే కాదు, మారుమూల గ్రామాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా ఈ డిజిటల్ నెట్వర్క్ దూసుకుపోతోంది. ఇదంతా విన్నాక శర్మగారికి కూడా ఆసక్తి పెరిగిపోయింది. మరి దీన్ని ఎలా మొదలుపెట్టాలి? మున్నాభాయ్ చెప్పినట్లుగా ఇది చాలా సింపుల్. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి, చివరగా కేవైసీ పూర్తి చేయాలి. ఎవ్వరైనా సరే వెంటనే మొదలు పెట్టగలిగే అత్యంత సులభమైన విధానమిది. ఈ మొత్తం సంభాషణలో మనం గమనించాల్సిన అసలు విషయం ఒకటుంది. అదే శర్మగారికి కలిగిన ఆశ్చర్యం. ఎన్నో ఏళ్లుగా నడుపుతున్న ఒక సాధారణ మెడికల్ షాప్ కేవలం ఒక స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా ఏటీఎం మరియు ఇన్సూరెన్స్ ఏజెన్సీగా మారిపోవడం ఆయన అసలు ఎప్పుడూ ఊహించలేదు. ఎటువంటి అదనపు శ్రమ లేకుండా టెక్నాలజీ ఒక చిన్న వ్యాపారాన్ని ఎంత సునాయాసంగా విస్తరిస్తుందో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ. చివరిగా ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన చుట్టుపక్కల ఉన్న దుకాణాల తీరు రోజురోజుకు వేగంగా మారిపోతోంది. డిజిటల్ సాధనాలు మన రోజువారీ వ్యాపారాలను పూర్తిగా పునర్నిర్మిస్తున్నాయి.
మరి రేపు మన వీధిలోని ఏ సాధారణ దుకాణం ఒక ఏటీఎంగా మారుతుందో ఎవరైనా ఊహించగలరా? ఈ ఆసక్తికరమైన మార్పులను గమనిస్తూ ఉండండి. ధన్యవాదాలు.